కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన అత్యంత వేగంగా పారదర్శకంగా ఉండేటట్టు చూడాలి. మరి 2026లో డీలిమిటేషన్ అంటే ఈ పాటికే మనం కులగణన ప్రారంభించాలి. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి సూచనగా తెలుస్తూ ఉంది. మరి అది నిజమైతే మట్టుకి అదొక ఏడాది ప్రాసెస్ ఉంటుంది, అటు ఇటు 6-7 నెలలు. ఎందుకంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి 6-7 నెలలు ఉంటుంది. మరి దానికి బడ్జెట్ కేటాయించి ఆ తర్వాత ఎమ్యునరేటర్లను పెట్టి ఈ డాటా అంతా సేకరించాలి. అయితే అత్యంత పకడ్బందీగా తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. చెప్తున్నటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఆదర్శవంతమైన సర్వే, దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మోడల్స్ మీరు అడిగితే మేము ఎట్లా చేసినాం అనేది ఇస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే ఆ మోడల్ ఈ మోడల్ అందరికీ తెలిసిపోయినటువంటి మోడలే. కానీ నేను ఒకటి ఏమంటున్నానంటే ఇప్పటికైనా ఇది అనివార్య పరిస్థితి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఆ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్కి చెప్తా ఉన్నా, ఇది బీసీల కాలం, ఇది బీసీలంతా మేల్కొన్నటువంటి కాలము. ఇప్పుడు మనం ఎన్ని శశబిషలు చేసినా ఎంత ఏం చేసినా జరిగే కార్యం బీసీలదే. రేపు భవిష్యత్తులో ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ అసలైన విషయాన్ని పక్కకు పెట్టి మనం పంతాలకు పోయి లేదు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. పాపం రాహుల్ గాంధీ గారు తెలంగాణ సర్వే రోల్ మోడల్ అని చెప్పిండు. ఆయన రోల్ మోడల్ అని చెప్పగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బీసీలను పిలిచి ఆహా ఓహో అనేటువంటి కార్యక్రమం చేసిండు. సరే నువ్వు ముఖ్యమంత్రిగా అది చేసుకోవాల్సిందే, ఎందుకంటే అది నీ బాధ్యత కూడా, నీ ప్లేస్లో ఎవరున్నా కూడా చేస్తారు అది. కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇక మీరు పంతాలకు పోకుండా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది బీసీలకు, అది అనివార్యం, తప్పనిసరి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డదో బీసీలకు పవర్ ఇచ్చేయాల్సినటువంటి అనివార్యత ఇప్పుడు ఏర్పడ్డది. ఈ విషయాన్ని కేంద్రం కూడా గ్రహించింది, ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు అన్నీ గ్రహించినాయి. మీ అందరికంటే ముందుగా రాహుల్ గాంధీ గారు గ్రహించింది. ఇది జిత్నే ఆబాది ఉత్నే ఇస్సేదారి అనేటువంటి మాట ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆయన ఎప్పుడో గ్రహించిండు కాబట్టి ఈ మాట. ఇది ఒక సైకిల్. పవర్ షేర్ అనేది నేను పొలిటికల్ సైన్స్లోనో ఏదో ఎక్కడో చదివిన, ప్రభుత్వాలు వాటి విధానాలు అవి ఎట్లా మారుతూ ఉంటాయనంటే కొద్దిమంది వ్యక్తుల పాలన, ఆ తర్వాత ప్రజాస్వామ్యంలోంచి మళ్ళీ ఏకవ్యక్తి పాలన. ఇది రొటేషన్ సిస్టమ్. ఈ సిస్టంలో అందరూ ఇమడాల్సిందే. లేదు నేను ఈ సిస్టానికి ఉల్టా పోతా అంటే ఆగమైపోతారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మీరు గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంకా ఎవరైనా మాదే అధికారం మాదే మేమే చెలాయిస్తాం మా వల్లనే అవుతుంది అసలు బీసీల వల్ల కాదు అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటే తుడిపేసుకోండి. మీరు చరిత్రని ఒక 500 ఏళ్లకు వెనక్కి పోయి చూడండి. 500 ఇప్పుడు నిజాం ఏకవ్యక్తి పాలన నిజాం. ఆ తర్వాత స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత కొద్దిమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి కొద్దిమంది ఉన్నత వర్గాల పాలనగా మారింది. ఆ తర్వాత ఏమైంది? ప్రజాస్వామ్య రూపంగా చెంది కొంతమంది యాడ్ అయిపోయారు, ఎక్కువ మంది పరిపాలన అయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పరిడవిల్లి అత్యంత ఎక్కువ మంది చేతుల్లోకి పరిపాలన పోతుంది. దీని తర్వాత సైకిల్ ఏంటంటే మళ్ళీ ఏకవ్యక్తి పాలన వస్తుంది. ఇది రౌండ్. మీరు చరిత్ర తెలుసుకోండి. చరిత్ర 500 ఏళ్ళ కిందికి పోతే మీకు అసలైన చరిత్ర వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థనే ఒకప్పుడు ఉండేది. మీరు గ్రీకు నాగరికతను తీసుకోండి, ప్లాటో రాసినటువంటి ది రిపబ్లికన్ అనే గ్రంథం చదువుకోండి. ఇవన్నీ చదువుకుంటే మీకు ఏం జరుగుతుంది, ఈ భూమి మీద ఏం జరిగింది అనేది మొత్తం తెలుస్తుంది. మనం ఇవి తెలియకుండా మనము సిస్టానికి ఉల్టాగా పోవడం వల్ల నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా మీరే, రాజకీయ పార్టీ నాయకులే. ఎవరైతే దీనికి ఎగనిస్ట్గా ఆలోచిస్తారో వాళ్ళే నష్టపోతారు. కాబట్టి అనివార్యమైనటువంటి ఈ అంశం గురించి మీరు శోకించుట తగదు. ఇది రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లనే వస్తుంది, ఇట్లే ఉంటుంది అన్నట్టు. నిన్న నా కూతురు వచ్చింది, ఆడుకొని పోయినట్టు. రైట్, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయింది, ఇక్కడ
ఏక వ్యక్తి పాలన, ఇట్లుంటుంది. ఏక వ్యక్తి, కొద్దిమంది, ఎక్కువ సమూహం, ఆ తర్వాత అత్యధిక జనాభా పూర్తి ఉంటుంది. ప్రజా భాగస్వామ్యం. ఇప్పుడు ఈ ప్రజా భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత మళ్ళీ వచ్చేది ఏక వ్యక్తిదే, మళ్ళీ వచ్చేది ఇదే, మళ్ళీ వచ్చేది ఇదే, ఇట్లనే తిరుగుతుంటుంది. దాని గురించి మీరేం శోకించడం మంచిది కాదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.